వెల్కమ్ టు పూరాలుకల్. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు 4 ఏళ్ల నివాస కాల పరిమితిపై నిబంధనలను హోంల్యాండ్ భద్రతా విభాగం విడుదల చేసింది. దీనివల్ల ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండాలంటే మళ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. J1 వీసాలపై వచ్చే ఎక్స్చేంజ్ విజిటర్లు, I వీసాలపై వచ్చే మీడియా ప్రతినిధులకు ఇక నుంచి నిర్దిష్ట కాల పరిమితిని ప్రభుత్వం విధించబోతోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన కాంగ్రెస్ పరిశీలనలో ఉండగా అక్కడ ఆమోదం పొందితే అమల్లోకి వస్తుంది. గతంలో F1 వీసాలపై వచ్చిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కింద ఉండేవారు. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తేసి కాల పరిమితిని అమలు చేయనున్నారు. ప్రభుత్వ ప్రయోజనాలను పొందే వలసదారులకు గ్రీన్ కార్డులను తిరస్కరించే నిబంధనను కూడా ట్రంప్ ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో ఆహార స్టాంపులు, మెడికైడ్, హౌసింగ్ వౌచర్లు, ఇతర ప్రభుత్వ పథకాలను తీసుకునేవారు ఇక నుంచి గ్రీన్ కార్డులు పొందలేరు. పబ్లిక్ ఛార్జ్ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీ తాజాగా బయటకొచ్చింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుకల్.